నమస్కారం అండి అందరికీ. శ్రీమాత్రే నమః. నేనైతే నిన్న గురువారం దక్షిణామూర్తి పూజ చేసుకున్నానండి. ఆ వటవృక్షం కింద ప్రశాంతంగా కూర్చున్న ఆ మూర్తిని చూస్తూ ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి. చేసుకున్నారా? ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలతో దక్షిణామూర్తి పూజ చేయించండి. చాలా మంచిది. ఆ దక్షిణామూర్తి అనుగ్రహం పిల్లలకు చాలా అవసరం. దక్షిణామూర్తి ఫోటో ముందు పిల్లల్ని కూర్చుండబెట్టి కొద్దిసేపు మూర్తిని చూడమని చెప్పండి. కూర్చున్నాక కొద్దిసేపటికే వారు తెలియకుండానే ప్రశాంతంగా వారి మనసు భగవంతుని మీదకి మళ్ళుతుంది. ఆ భగవంతుడే తన వైపు మళ్ళించుకుంటాడు పిల్లల మనసుని. పిల్లలంటే దేవుళ్ళతో సమానం. పిల్లలకి ఇప్పటి నుండే భగవంతుని ఆరాధన నేర్పించాలి. తప్పకుండా ప్రతి తల్లిదండ్రి కూడా ఈ విధంగా దక్షిణామూర్తి పూజ చేయించండి పిల్లలతో. ఉంటానండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.